రేషనల్ ఛానల్ అని చెప్పుకునే టాక్ రేషనలీ షీ ఈజ్ బ్యాక్ అని చెప్పి నన్ను ట్యాగ్ చేసి ఒక పోస్ట్ చేస్తారు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేనప్పుడు వాళ్ళ నోరు మూయించడం ఎలా అని ఈ క్యాండిడేట్ దగ్గర నేర్చుకుంటారు ఎవరైనా సరే, పక్కనున్న రేషనల్ ఛానల్స్. ఓకే, ఈ పర్టికులర్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సతీ రిలేటెడ్ మీకు ఏం ఎవిడెన్స్ ఉందని చెప్పి ఎవ్రీ ఇయర్ పోస్ట్ చేస్తారు. రీసెంట్ వర్డిట్స్ మీరు చదివారా, అసలు సతీ యాక్ట్ ఏం చెప్తుంది, మీరు రిలీజన్ గురించి ఎందుకు వెళ్తున్నారు అనే బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం మానేసి షీ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఒక పోస్ట్ చేస్తారు. ఆ పోస్ట్ని చూస్తూ సైలెంట్గా ఉండకుండా ఈ పర్టికులర్ ఇంకొవరైనా క్వశ్చన్ అడుగుతారేమో అనే భయంతో ఒక రేషన్ దాసి హెల్ప్ తీసుకొని క్వశ్చన్ అడిగిన వాళ్ళ నోరు మూయించడం ఎలా అని చెప్పాను కదా. ఎలా చెప్తారంటే ఐఎమ్ అడమెంట్ అని చెప్పి లైట్గా తీసుకోకండి, ఇది ఐరన్ లెగ్ అక్క బ్రో అంటూ ఆర్పీ ఛానల్ మూసేసింది. రోజు క్విజ్ పెట్టుకుంటూ హ్యాపీగా ఉండే ఎఫ్సిఎల్ ఛానల్ కనిపించకుండా పోయింది. అక్కని చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మురిగిన కొన్ని ఐడియాస్ అడ్రస్ లేకుండా పోయాయి. అక్కని ఎంత ఇగ్నోర్ చేసే శనిగ్రహం అంత దూరం పోతుంది అనే ఒక బేవకూఫ్ రేషన్ దాసి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు మూఢనమ్మకాల మీద ఫైట్ చేస్తున్నారా లేక క్వశ్చన్ అడిగిన వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారా? మీరు సతీ యాక్ట్ గురించి ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఇంకొక క్వశ్చన్ అడిగిన అమ్మాయి గురించి ఈ రకంగా అటాక్ చేస్తూ ఉంటే ఈ బేవకూఫ్ టాక్ రేషనల్ అనే అతను సైలెంట్గా ఉండి ఎలాంటి ఆన్సర్ కూడా చెప్పకుండా సిగ్గు లేకుండా మళ్ళీ ఆ అమ్మాయికి హార్ట్స్ ఇచ్చుకుంటూ ఇంకా ఇలా వచ్చిన వాళ్ళందరినీ అటాక్ చేయమని చెప్పారు. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటి అనేది చూస్తే మీకు వచ్చి సతీ యాక్ట్లో ఈ పర్టికులర్ బేవకూఫ్ ఏం చేస్తాడంటే, మతం మిమ్మల్ని సజీవ దహనం చేస్తుంది అని పెడతాడనమాట. సజీవ దహనం చేసేది ఉందంటే నాకు ఒక ఎవిడెన్స్ చూపి అని చెప్తే ఎవిడెన్స్ లేదు. మళ్ళీ కొబ్బరికాయలతోటి, కర్రలతోటి, కత్తులతోటి ఆమెను బెదిరించి ఆమెను చితిపై నెట్టారని అంటాడు. దానికి ఎవిడెన్స్ చూపి చూపించాడు. దాని తర్వాత ఆమె చితికి నిప్పంటించిన నిప్పంటించిన వాళ్ళకి మరణశిక్ష కూడా వేశారంటాడు. దానికి ఎవిడెన్స్ దానికి ఎవిడెన్స్ చూపించాడు. ఎందుకంటే వర్డిట్ రిలేటెడ్ చూస్తే లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన వర్డిట్ ఏంటంటే వితౌట్ ఎవిడెన్సెస్ మనం ఏది నిరూపణ చేయలేమని చెప్పేసి అందరినీ అక్వెంటెడ్ చేస్తుంది. అది చెప్పడం మానేసి ప్రతి ఇయర్ ఇలాంటి పోస్టులు పెట్టి బేవకూఫ్ పోస్టులు పెట్టి అందరినీ భయం పెట్టి ఈ మెంబర్షిప్లు జాయిన్ బటన్లు పెట్టి డబ్బులు చేసుకునే ఈ బేవకూఫ్ అందరినీ రేషనలిస్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇంతకీ ఈ పర్టికులర్ క్యాండిడేట్ సతీ యాక్ట్ చూశాడా? సతీ యాక్ట్లో అసలు రిలీజన్కి దేనికి సంబంధం లేదు అని చెప్పేసి వర్డిట్ ఉంది. నో వేర్ ఎంజాయ్డ్ బై ఎనీ రిలీజన్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ ఎంపరేటివ్ డ్యూటీ. ఎలాంటి పర్టికులర్ సతీ యాక్ట్ని ఏ రిలీజన్ కూడా ఎండోస్ చేయదు, కమాండ్ చేయదు అని అంత క్లియర్గా చెప్పిన యాక్ట్ని కప్పెట్టేసి ఈ బేవకూఫ్ రేషనలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, చదువుకునే జ్ఞానం కూడా లేని వాళ్ళు, ఈ యాక్ట్ 14 పేజెస్ యాక్ట్ని కూడా ఓపెన్ చేసి చూపించలేని బేవకూఫ్ ఫాలోవర్స్ తోటి ఛానల్ రన్ చేస్తున్నాడు.